అసలు మేమేం మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే, అసలు అధికారంలో వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారు ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు. దివ్యాంగులు బాగా మంచానికి పరిచయమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నేషన్ వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు ఇమ్మని అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు. కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. ఈ రోజు పెన్షన్ మాకు 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా శ్రీ మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈ రోజు ఈ 6,000 రూపాయల పెన్షన్ కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్ లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు. గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పి నేను మనస్ఫూర్తి